సూర్యాపేట జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. పలుచోట్ల గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని అమ్ముతున్న ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేసి వారి నుంచి 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు డీఎస్పీ రవి. మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటిని ఎవరైనా అమ్మినట్లు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు డీఎస్పీ రవి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు పల్సర్ బండి మీద వస్తుండగా వాళ్ళని సస్పీషియస్ మేనర్లో ఆపడం జరిగింది. వాళ్ళు పోలీస్ పాటను చూసి పారిపోగా వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక 4 ప్యాకెట్స్ గంజాయి మొత్తం 8 కేజీలు దొరికింది. వాళ్ళ ముగ్గురు పేర్లు వచ్చి కొడిదెల పవన్ కుమార్, మన్నే రాహుల్, ఇంకో అబ్బాయి ఏమో మైనర్ అబ్బాయి ఉన్నాడు. ఈ కొడిదెల పవన్ అండ్ మైనర్ అబ్బాయి ఒక వారం రోజుల క్రితం అరకుకెళ్ళి ఈ గాంజా ప్యాకెట్ ట్రైన్ ద్వారా ఖమ్మంకి వచ్చి అక్కడి నుంచి రాహుల్ పల్సర్ బండి తీసుకెళ్ళి వాళ్ళని పికప్ తీసుకొస్తుండగా మనకి ఈరోజు అమ్మగార్డెన్ దగ్గర దొరికారు. ఈ బైక్ వచ్చేసి TS29R0348. దీన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇలా ముగ్గురు దగ్గర 8 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. ఇందులో సిఐ రాజశేఖర్, పట్టణ సిఐ గారు, మన ఎస్ఐలు మహేంద్రనాథ్, కుశ్లవన్, క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ కృష్ణ, కర్ణాకర్, సైదులు మరియు ఆనంద్ మొదలకు ఎస్పీ గారికి నేను ప్రపోజల్ పంపిస్తాను రివార్డు కోసం. ఈ సందర్భంగా వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. ఎవరైనా ఈ గంజాయిని మన పట్టణం కానీ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది.